నమస్తే తెలుగు రుచికి స్వాగతం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్. నమస్తే. నమస్తే. ఓకే, మరి ఆహా ఏం రుచిలో క్విక్ గా చేసే రావు గారు, ఈజీగా చేసే రావు గారిని లేడీస్ ఫ్యాన్ ఎక్కువైపోతుంది మీకు రోజు రోజుకి. థాంక్స్ అండి. సో మరి ఈ రోజు అలాగే ఫాస్ట్ గాను క్విక్ గాను ఆడవాళ్ళు చాలా ఈజీగా నేర్చుకునే రెసిపీ ఏమైనా? ఓకే. నాన్ వెజ్. ఓకే. అంటే చికెన్ మటన్ డైలీ అన్ని డిఫరెంట్ గా చేసి చూపిస్తాయి. ఇవాళ కొంచెం డిఫరెంట్ గా ఎండు రొయ్యలు టమాటో కూర చేద్దాం. ఎండు రొయ్యలతో టమాటో కూర చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది నిజంగానే. ఇది కూడా చాలా మంది ఎండు రొయ్యలతో అంటే స్మెల్ వచ్చేస్తుందని కరెక్ట్ గా కుదరక చాలా మంది భయపడుతూ ఉంటారు చేయడానికి. మెయిన్ థింగ్ ఏంటంటే సరిగా కడగడం, నానబెట్టి కడగాలి అన్నమాట. ఓకే, సో మనం వంట చేసుకుంటే ఆ ప్రాసెస్ కూడా ఇంకొకసారి క్లియర్ గా చెప్దాము. సో తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఇంకొంచెం నేర్చుకుంటారు. సో ఎండు రొయ్యలు టమాటో కూర. ఎండు రొయ్యలు టమాటో కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎండు రొయ్యలు టమాటో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 1/2 కిలో, తరిగిన టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రావు గారు, మేము రెడీ. ఫస్ట్ నూనె. సో మీకు ఎండు రొయ్యలు అంటే ఇష్టమా? ఎండు రొయ్యలు టమాటో అంటే ఇష్టం. అంటే నాకు ఎండు రొయ్యలని కాదు, ఎండు రొయ్యలు కానీ ఎండి చేప, పప్పు చారు, సో అలా కొన్ని కాంబినేషన్స్ బాగా ఇష్టం. బాగుంటాయి. అంటే ఇంత కూర పెట్టుకుని అంత ఆనందం తినచ్చు. ఎండు చేపలు వేపితే నూనెతోటి. కానీ ఏంటంటే నిజంగా మీరు అన్నట్టుగానే నేను మా ఇంట్లో మా అమ్మ చేస్తేనే తింటాను, మళ్ళీ బయట ఎక్కడ తిన్నా భయం ఆ స్మెల్. తింటారు అనమాట మీరు చేసి అసలే వేసేయండి. ఓకే. తాలింపు గింజలు. అసలే మీకు లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదండి. దాని తర్వాత ఉల్లిపాయలు. లేడీ ఫ్యాన్స్ అంటే మరోలా కాదు. సో ఇవాళ రేపు ఏంటంటే ఇంట్లోని వంట బాగా అదిరిపోయేలా కుదిరిందంటే ఎక్కడి నుంచి వాళ్ళకి అభిమానులు ఫ్యాన్స్ ఏర్పడతారు. ఫస్ట్ కాంప్లిమెంట్స్ భర్త దగ్గర నుంచి, అదే గొప్ప వరం అన్నట్టుంటాం కదా. సో తర్వాత ఇంట్లో అత్తగారు, మామగారు, పిల్లలు సో వరుస పెట్టి మెచ్చుకుంటారు. ఇప్పుడు అమ్మని నోటికి రుచైన వంట వండి పెడితే చాలు. సో మీరు చేసేవి కొన్ని ఈజీ మెథడ్స్ చెప్పడం వల్ల చాలా మంది వచ్చి అలా ఫ్యాన్స్ అవుతున్నారు నా చెప్పే ఉద్దేశం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ అందులోని మనం వస్తేనే నాన్ వెజిటేరియన్స్ అనేది మన వ్యూవర్స్కి ఖచ్చితంగా తెలుసు. సో నాన్ వెజ్లో వచ్చి కొంచెం డిఫికల్ట్స్ ఉంటాయి, కొంచెం కష్టపడి చేసేవి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యామిలీ మెంబర్స్ వండిందిలే ఏదోలే అని కష్టపడి తినేటట్టు కాకుండా నోటికి రుచిగా భలే ఉందమ్మా, మళ్ళీ నువ్వే చేసి పెట్టాలి అనే పేరు ఎలా వస్తుంది? సో వాళ్ళు మన దగ్గర ఇలా చూసి నేర్చుకుని సో చేస్తే వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు టమాటో చేసుకుందాం. సో టమాటో సన్నగా ఉండాలి. బేసిక్లీ ఇది గుజ్జు కూర లాగా చేస్తాం, కానీ సన్నగా తరిగేసుకుంటాం. మీరు ఏం చెప్తారు? ఎండు రొయ్యలు కడిగేసేసి ఒక 4-5 సార్లు నీళ్ళంతా పిండి పక్కన ఉంచుకుంటే బెటరా, నీళ్ళల్లోనే ఉంచుకుంటే బెటర్? యాక్చువల్లీ పిండి పెట్టుకుంటే మంచిది. పిండి పెట్టేసుకుంటే మంచిది. చాలా మంది నీళ్లతో పాటు ఉంచుతారు, దానివల్ల రుచి అంతా వెళ్ళిపోతుంది, చప్పగా అయిపోతాయని ఒకటి చాలా మంది అంటుంటారు. ఇంకొందరు ఏంటంటే అలా చేయకూడదు, పిండేసుకుంటే బాగా వెంటనే కడిగేసి పిండేసేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం శుభ్రపడుతుంది, ప్లస్ రుచి కూడా అలాగే ఉంటుంది అని అంటారు. సో మనం పిండేసి పక్కన పెట్టుకోవడం కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు కారం కొంచెం ఎండు చేప, ఎండు రొయ్యలు అంటే కొంచెం కారం ఉండాలి. ఉప్పు ఎలాగో ఉంటుంది కాబట్టి కారం ఉండాలి. కారం వేస్తారా? పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా ఆప్షనల్ అనమాట. మీకు గరం మసాలా ఫ్లేవర్ కావాలంటే, లేకపోతే కొందరు గరం మసాలా యూజ్ చేయరు. చేపల పులుసులో కూడా గరం మసాలా చాలా మంది యూజ్ చేయరు అనమాట, ఎందుకంటే ఆ ఫ్రెష్
ఫ్రెష్ స్మెల్ జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు, కరివేపాకు, ఈ మెంతులు, దీంతో మంచి మీకు వాసన వస్తుంది. కొంచెం నీళ్ళు పోయింది. ఇప్పుడు ఈ కడిగి పిండి పెట్టామన్నమాట. 3-4 సార్లు కడిగామన్నమాట. ఆ రొయ్యలు వీటికి తలలు అవి తీయలేదనుకుంటండి, అలాగే చిన్నవి. ఈ చిన్నవి ఓకే, మీకు పెద్దవి అంటే ఈవెన్ యాక్చువల్లీ ప్రాన్స్ తలల్లోనే, అవును అది కూడా తలలు కూడా చేసేది. చూసాను పొడి కూడా చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం లైట్గా. మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు, మీకు చాలా అంటే ఓకే. నేను కొంచెం వేస్తున్నాను ఇప్పుడు. కొంచెం నీళ్ళు పోస్తారా? ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తలలో చుండ్రు ఉన్నట్లయితే చాలా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక జుట్టు రాలడం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటప్పుడు చుండ్రు తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. ఒక మగ్గు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని బాగా మిక్స్ చేసి ఆ నీళ్ళని తలకు బాగా పట్టించేసుకొని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్న చుండ్రు చాలా వరకు తగ్గిపోవడమే కాకుండా జుట్టు రాలడం అనే ప్రాబ్లం కూడా తగ్గుతుంది. చిట్కా చూసారు కదా సురావు గారు, ఒక వాసన వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎండు రొయ్యలు టమాటో కూర. థ్యాంక్ యూ. ఎండు రొయ్యలు టమాటో కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎండు రొయ్యలు టమాటో కూర తయారీ విధానం. ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టమాటోలు వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఎండు రొయ్యలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎండు రొయ్యలు టమాటో కూర రెడీ. ఎండు రొయ్యలు టమాటో కూర. మీకే అన్నం తీసుకురమ్మంటారా? అదో నేను ఉత్తి కూర తింటా. క్రిస్పీగా కూడా ఉంది. ఎందుకంటే మీకు స్కిన్ ఉన్నాయి కదా, చిన్న ప్రాన్స్ స్కిన్ తోటే ఉంటాను. దీనికంటే పెద్దవి ఉంటే కొంచెం ఉండవు. సో దీనికి మనం పొట్టుతోటే తింటున్నాం. ఆ క్రంచీనెస్ మీకు ఓకే, బాగా క్రిస్పీనెస్ ఉన్నది అనమాట, అంటే కరకరాలు. అదే బాగుంది క్రిస్పీగా ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా కొంచెం టమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టమాటో ఎక్కువ వేసుకోండి. సో ఆ ఎండు రొయ్యలు కూడా చిన్నవి తీసుకున్నారంటే పైన ఆ పొట్టుతో పాటే ఉంటుంది కాబట్టి మనకి కరకరలాడుతూ ఉంది తినేటప్పుడు. సో అలా చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన ఇళ్ళలో ఎక్కువగా ఇడ్లీ దోశను బాగా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా. మరి ఇడ్లీలు అయితే పెద్దవాళ్ళు అంటే పేషెంట్లు, మరీ చిన్నపిల్లలు అందరూ కూడా తింటే సేఫ్గా ఉంటుంది, కాస్త తొందరగా డైజెస్ట్ అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇడ్లీ సాఫ్ట్గా ఎలా రావాలి, తెల్లగా ఎలా రావాలి అంటే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు అందులో 2 చుక్కల ఆముదం, మరి ఎక్కువ వేసుకోకూడదండి, 2 చుక్కల ఆముదం కనుక వేసుకొని పిండి రుబ్బుకుని దాంతో ఇడ్లీలు పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు తెల్లగా ఉండడమే కాకుండా బాగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు జంటగా వంట. జంటగా
వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రవీంద్ర. రవీంద్ర గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి. ఉప్పల్. ఓకే. మీ పేరండి? మంజుల. మంజుల. ఓకే. సో మరి ఇద్దరిలో ఎవరు వంట చేస్తారు? ఫస్ట్ నేను చేస్తాను. ఫస్ట్ మీరే చేస్తారా? నేనే చేస్తాను. సో మరి ఏం వంట చేస్తారు? బీరకాయ కోడిగుడ్డు కూర. బీరకాయ కోడిగుడ్డు కూర. ఓకే. బీరకాయ కోడిగుడ్డు కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బీరకాయ కోడిగుడ్డు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కోడిగుడ్లు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే. మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఏం వేస్తారు ఫస్ట్? ఫస్ట్ కలర్ పెట్టారు కదా మేడం, ఆయిల్ వేద్దాం. నూనె. ఓకే మేడం. తర్వాత పోపులు వేద్దాం. పోపు దినుసులు వేసుకుందాం. మీ జాబ్ చేస్తున్నారు సార్? లేదు మేడం, ఫోటో స్టూడియో. ఫోటో స్టూడియో. అబ్బా, ఫోటో స్టూడియో ఉండే వాళ్ళకి నాకు బాగా అనిపిస్తుంది. పిల్లలకి రకరకాలుగా చక్కగా తీస్తూ ఉండొచ్చు కదా, మీరు చేస్తుంటారా అలా? అవును మేడం, అవును చేస్తారా? చేస్తాను మేడం. పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిరపకాయ. మీకు పిల్లలు ఉన్నారు సార్? 2 బాబు. 2 బాబులా? ఓకే. సో మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చిన్న పిల్లలు మేడం. ఎంత ఏజ్లో ఉన్నారు? 9 ఒకటి మేడం. 9 ఇయర్స్. 8 ఒకటి. 8 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు పక్క పక్కనే ఉన్నారు. అవును ఓకే. ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు. మీరు హౌస్ వైఫేనా అండి? హౌస్ వైఫ్ అండి. సో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కొంచెం పర్వాలేదా మీకు? పర్వాలేదు. చిన్న పిల్లలుగా ఉంటే ఇబ్బంది అవుతుంది. పర్వాలేదు మేడం. సో మీకు హెల్ప్ చేస్తుంటారా పిల్లలు ఏమైనా ఇంట్లో ఎప్పుడైనా? పెద్ద బాబు హెల్ప్ చేస్తాడండి. పెద్ద బాబు చేస్తారు కదా? చిన్న బాబు బాగా అల్లరా? బాగా అల్లరి చిన్న బాబు. సో కోడిగుడ్లు ఉడికించేసుకున్నామేనండి? ఉడికించండి. ఉడికించి ఘాట్లు పెట్టారు వాటికి? ఘాట్లు పెట్టాలి మేడం. ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. బీరకాయ ముక్కలు అయితే ఇలా సన్నగా తరుపుకోవాలి. చూద్దామా సార్? చూద్దాం. సన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కల పసుపు కరివేపాకు కూడా వేసుకుందాం. వేసే బీరకాయ ముక్కలు ఏంటంటే మనకు తొందరగానే మగ్గిపోతాయి. తొందరగా మగ్గుతుంది. అదొకటి చిన్నగా కట్ చేసుకుంటే మేడం ఇంకా తొందరగా మగ్గిపోతాయి. మీరు ఇంటికి వచ్చి భోజనం చేస్తారా సార్? బాక్స్ తీసుకెళ్ళిపోతారా? లేదు మేడం, ఇల్లు ఖమ్మం ఆఫీస్ పక్క పక్కనే. ఇందులోనే మనం వెల్లుల్లి వేసుకుందాం మేడం. వెల్లుల్లిపాయలు. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది అల్లమా అల్లం వెల్లుల్లా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎగ్స్ ఘాట్లు పెట్టుకుంటాం మేడం. కోడిగుడ్డు ఘాట్లు పెట్టుకుంటారా? పెట్టుకున్నారా? పెట్టుకోవాలి. అంటే మనం వేయించలేదు కదా మేడం. మరి వేయించాలా? అవసరం లేదా? అవసరం లేదు. ఎట్లా ఘాట్లు పెట్టుకుంటాంగా మసాలా. సో కాసేపు మగ్గాలా? మగ్గనివ్వండి. ఓకే. అయితే సో మీరు కూడా మాతో పాటు ఇలా సరదాగా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాం. ధనియాల పొడి వేసుకోవాలి మేడం. ధనియాల పొడి. మిగతా పొడులు తర్వాత వేస్తారా? తర్వాత లాస్ట్లో మసాలా వేసుకుందాం. మసాలా ఇంకా కారము ఉప్పు ఇవి వేయాలి కదా? కారం ఉప్పు ఇది కాజు కూడా ఇప్పుడు వేసుకుందాం. జీడిపప్పు. సో మీరు ఫోటో స్టూడియో అన్నారు కదా సార్, మ్యారేజ్ ఈవెంట్స్ అలాంటివి కూడా జరుగుతాయి? అవును మేడం, మ్యారేజ్ ఈవెంట్
ఇంకా టోటల్ ఈవెంట్ మేడం, మ్యారేజ్ అని కాకుండా ఏంటంటే ప్రీ వెడ్డింగ్, సినిమాటిక్ కానీ ఇంకా టోటల్ ప్రీ ఈవెంట్స్ వెడ్డింగ్స్ అని ఒక ట్రెండ్ అవును నడుస్తుంది మేడం, కదా బాగా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ అదే ఉంది మేడం. ప్రీ వెడ్డింగ్స్. ప్రీ వెడ్డింగ్ సో మీరు వెళ్తూ ఉంటారా వెళ్తుంటాం మేడం. ప్రీ వెడ్డింగ్స్ మొత్తం అంతా చేస్తారా మీరే, అంటే ఓన్లీ ప్రీ వెడ్డింగ్స్ ఓన్లీ షూట్ వరకేనా? లేదు మేడం, టోటల్ ఏంటంటే షూట్ చేస్తాం మేడం, నెక్స్ట్ డబ్బింగ్ ఎడిటింగ్ కూడా మా దగ్గర, డబ్బింగ్ కూడా దానికి వాయిస్ ఇస్తారా? వాయిస్ కూడా ఇస్తాం మేడం. మొత్తం సాంగ్స్ అవన్నీ అట్లా సెట్ చేసి దానికి Yes, ఎడిటింగ్ చేసి అవును మంచి మంచి క్లిప్స్ వేసి మధ్యలో అవును అలాగా. అవును మేడం. ఓకే, సో మొత్తం అంతా చేసిస్తారనమాట. అవును మేడం. సో మరి బయట వాళ్ళకి చేయడం ఓకే, మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అలాగా? మేము కూడా ఏంటంటే చిన్న చిన్న పండుగ చేస్తుంటాం, చిన్న చిన్నవి పండుగ మేము కూడా చేస్తుంటాం. అన్నీగా చేస్తూ ఉంటారా? సో మీకు ఇంత చేసిన వాటిలో బాగా ఫేవరెట్ ఏదండి ఇష్టంగా, అబ్బా ఇది ఎంత బాగా వచ్చింది మా ఇద్దరు వీడియో అని? ఏ పాట చేసుకున్నారు అలా? అంటే సాంగ్స్ అనేది ఏం లేదు మేడం, అంటే పండుగ ఇంట్లో మేము ఫ్యామిలీగా చేసుకునే తప్పు, కానీ సాంగ్స్ అనేది ఏం లేదు. సాంగ్స్ చేసుకోలేదు, సరదాగా చేసుకున్నారు ఇంట్లో? ఫన్నీగా అట్లా. అంతేనా? ఓకే. ఇంతకుముందు పెళ్ళిళ్ళు అంటే వీడియో ఫొటోస్ అవన్నీ ఉండరు, కానీ ఇప్పుడు పెళ్లి కంటే ప్రీ వెడ్డింగ్ ఎందుకంటే షూట్ అవి ఎక్కువ అవే జరుగుతుంది. ఎక్కువ జరుగుతున్నాయి మేడం. ఎందుకంటే మా షూట్స్ జరిగేటప్పుడు ఎక్కడ చూసినా పక్క పక్క లొకేషన్లు అవి జరుగుతున్నాయి. కంపల్సరీ అవి ఎక్కువ అవి అవుతున్నాయి మేడం. ఎగ్స్ వేసుకుందాం. గుడ్లు వేసుకుంటారా? సో ఉడికించిన కోడిగుడ్లని వేసుకోవాలి, ఘాట్లు పెట్టి వేసుకోవాలి. వాటర్ వేసుకుందాం. నీళ్ళు వేసుకోవాలా? ఓకే. ఇది మసాలా వేసుకుందాం. వేసుకుందామా? లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. అన్ని లైట్ లైట్ ఏనండి? అవునండి. లైట్గా సాల్ట్ వేసుకున్నాం, లైట్గా కారం వేసుకున్నాం. మీరు లైట్స్ అన్న బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ, లైట్గా అన్ని లైట్లే. ఓకేనండి, ఇంకా లైట్గా కొత్తిమీర వేసుకుందామా? అంతేనా? అర్థమైపోయింది, ఇంకా లైట్గా కొత్తిమీర వేసుకుందాం. ఓకే, వేసుకోండి. 5 minutes మూత పెట్టుకుందాం. లైట్గా మూత పెట్టుకుందాం, లైట్గా మగ్గిపోద్ది. లైట్గా మగ్గిపోయింది. లైట్లు బాగా అలవాటు అయిపోయింది మేడం. ఓకే ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. చూడండి, నూనె తేలిందంటే ఇంకా అయిపోయినట్టే. బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ మేడం. థ్యాంక్ యూ. బీరకాయ కోడిగుడ్డు కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బీరకాయ కోడిగుడ్డు కూర తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ, బీరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఉడికించిన కోడిగుడ్లు ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీడిపప్పు, కారం, ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ. బీరకాయ కోడిగుడ్డు కూర. రావు గారు, బాగుంది, మంచి కాంబినేషన్ బీరకాయ కోడిగుడ్డు ప్లస్ ఇది ఏంటి క్యాషనట్ గార్లిక్, అది సో వెల్లుల్లిపాయ వేశారు. అచ్చా కాజు వచ్చారనమాట. బాగా రిచ్గా బాగుంది. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం ఓకే, జడ్జ్మెంట్ మేడం చెప్పచ్చు. మా వారికి అందరికీ హాయ్ చెప్తాం అనుకుంటున్నాం. సో మీ వాళ్ళందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కా? ఓకే, సో మేడం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, చిన్నపిల్లలందరికీ హాయ్. ఈటీవీ తెలుగు రుచి నుంచి మా ఫ్రెండ్స్కి మరియు కుటుంబ సభ్యులందరికీ పెద్ద హాయ్ చెప్పుకున్నాను. హాయ్. ఓకే, సో హ్యాపీ కదా? ఓకే, హ్యాపీ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా.
మీకోసం ఇంకో చిట్కా. పాదాల పగుళ్ళకు సంబంధించి మనం చాలా రకాల చిట్కాలు ఎప్పటికప్పుడు సరికొత్తగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. కొద్దిగా ఓట్ మీల్ పౌడర్, బియ్యం పిండి, కల్లుప్పు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని పాదాలకు పగుళ్ళున్న చోట బాగా అప్లై చేసుకొని మృదువుగా మసాజ్ చేసుకొని ఒక పావు గంట 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు చాలా వరకు తగ్గిపోతాయి. సో మరి జంటగా వంటలో ఒకరి వంట అయితే అయిపోయింది, ఇప్పుడు మీ వంతే కాబట్టి మరి ఏం చేస్తారు? కరివేపాకు చికెన్ చేస్తాం మేడం. కరివేపాకు చికెన్ మేడం. కరివేపాకు చికెనా? అబ్బా, ఓకే. కరివేపాకు చికెన్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కరివేపాకు చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, కరివేపాకు పేస్ట్ 1 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ పావు కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టమాటో ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మీరు ఉల్లిపాయలు కాకుండా ఉల్లిపాయ పేస్ట్ వాడుతున్నారు సార్? అవును మేడం, అంటే గ్రేవీ రావాలి మేడం, అందుకని. ఇది ఉల్లిపాయ పేస్ట్, ఇదేంటిది? కొబ్బరి పొడి మేడం, అంటే కొబ్బరి పేస్ట్ మేడం. కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్. అవును మేడం, ఆనియన్ పేస్ట్ వేస్తాం. ఉల్లిపాయ పేస్ట్ వేసే. సో పచ్చి కరివేపాకు మిక్సీ పట్టేశారు? అవును మేడం. ఇంకా అది వేయించడాలు అలా ఏం లేదు? అట్లా ఏం లేదు మేడం, ఆల్రెడీ కొంచెం బ్రౌన్ కలర్ రాగా అది పేస్ట్ వేయాలి మేడం. ఓ సూపర్ అండి. కరివేపాకు అంటే అందరు తీసి పారేస్తారు, ఇదైతే తీసి పారేకుండా తినేస్తారు, కడుపులోకి వెళ్ళి డైరెక్ట్ గ్రేవీ అయిపోద్ది కదా మేడం. మా మదర్ కూడా అలాగే ఫాలో అవుతున్నారు. కరివేపాకు పొడులు ఈ ఏవైనా సరే తీసేస్తాం అనేసి. కరివేపాకు అన్నది ఏంటంటే హెల్త్ కాదు మేడం, కరివేపాకు వేసేసుకోవాలి మేడం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి మేడం. పసుపు వేస్తారు ఇందులో? ఎస్ మేడం. సో అది టమాటో సాస్ సార్, అది ఇంకొకటి రెడ్ టమాటా పూరి మేడం. ఏంటిది? టమాటా పూరి మేడం. టమాటో ప్యూరియా? ఓకే. మీరు చేసుకున్నదా బయట నుంచి తీసుకున్నారా? అది రెడీమేడ్ మేడం. రెడీమేడ్ అంటే బయట కూడా, అంటే మనం కూడా చేసుకోవాలనేది టమాటా బాయిల్ చేసి అట్లా కూడా చేసుకోవచ్చు మేడం. ఓకే. సో ఇప్పుడు ఇదైతే మీరు బయట నుంచి తీసుకున్నారు టమాటో. ఎస్. మెయిన్ వీటికి కరివేపాకు పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, సో ఇలా అన్ని పేస్ట్లు. అవును మేడం, అన్ని పేస్ట్లు వాడాలి. చూద్దామా? ఓకే మేడం. ఇప్పుడు కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేద్దాం. ఎస్ మేడం. ఇది బాగా కలిపి మూత పెట్టాలి మేడం. సో మూత పెట్టేద్దాం సార్? అవును పెట్టాలి. సో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయేమన్నా ఎవరు నేర్పిస్తారు? నేర్చుకుంటారా? ఓకే. సో ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? చిన్నవాడు. చిన్నవాడు బాగా చదువుకుంటాడు. అల్లరి చిన్నవాడే, కానీ చిన్నవాడే బాగా చదువుతాడు. బాగా చదువుతాడు. ఓకే. సో పాపం పెద్దోడు ఫీల్ అవుతాడేమో. ఇద్దరు సమానంగా చదువుతారు మేడం. ముందు ఫీల్ అవుతాడు. ఇద్దరు కంపల్సరీ చెప్పు. రవితేజ, మనోజ్ తేజ. రవితేజ, మనోజ్ తేజనా? వాళ్ళ డాడీ పేరు రవీందర్ కదా మేడం. రవితేజ, తేజోమయుడు తేజ, మంజుల, మనోజ్ తేజ. అలా పెట్టుకున్నారు కలిసి వచ్చేలాగా రావాలనేసి. ఒకవేళ ఇంకొక బాబు పాప పుట్టేస్తుంటే మళ్ళీ మీ అమ్మగారి పేర్లు నాన్నగారి పేర్లు మొత్తం కలిసి తేజ. అదే. సాల్ట్ వేసుకోవాలి మేడం. ఉప్పు మేడం. అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మేడం. పాపుడు ఉంటే నేను అనుకుంటున్నాను మీ స్టూడియోకి మీ పాప పేరు పెట్టేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అదే పేరు మేడం, పిల్లలు కూడా పిల్లల పేరు మీద ఉంది. ఉంటే అలా రకరకాలుగా ఫోటోలు తీసుకొని స్టూడియోలో పెట్టేసుకుంటారే. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు కూడా అట్లా. అంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా బాగుండేలే. లిడ్ క్లోజ్ చేద్దామా? అవును మేడం. చూద్దామా సార్? ఓకే. యాక్చువల్లీ ఇది కరివేపాకు చికెన్ అంటే మేడం టోటల్ గ్రీన్ రావాలి కాబట్టి, అంటే ఈ కారం కాకుండా పచ్చి కారం కూడా వేసుకోవచ్చు మేడం. వాళ్ళ సాయిస్ మేడం, వాళ్ళ ఇష్టానుసారం. అవును మేడం. ఇది వేసుకోవాలి మేడం. సాస్, టమాటో టమాటో సాస్, టమాటో ప్యూరీ పూరి మేడం.
మేడం ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి మేడం, పేస్ట్ వేసుకోవాలి. సో ఇది మామూలుగానే కొబ్బరి పేస్ట్ అంటే కొంచెం అంటే తడి వేసుకోవాలి మేడం. యాక్చువల్గా ఏంటంటే వాటర్ వేయలేదు మేడం, వాటర్ వేస్తే ఇంకా పేస్ట్ లెక్క అవుతుంది మేడం. అంటే వాటర్ వేయకుండా ఓన్లీ కొబ్బరి ముక్కలు అలా మిక్సీ పెట్టేశారా? అవును మేడం, వాటర్ వేయకుంటే డైరెక్ట్. అంటే ఇట్లా ఏమవుతుంది అంటే మేడం, కర్రీ అన్నది నిల్వ ఉంటుంది మేడం. కూర నిలవ కోసం అనేసి కొబ్బరిలో నీళ్ళు వేయకుండా అలా పేస్ట్ చేసుకోవాలి. అవును మేడం. సో కొబ్బరిలో ఏదైతే ఆ పాల్లాగా వస్తుందో దాంతో ఆ తడి ఉంటుంది మనకి అంతే. ఇది విడిగా మనం నీళ్ళు ఏం వేయట్లేదు, దానివల్ల కూర నిలవ ఉంటుంది. ఎన్ని రోజులు నిలవ ఉంటుంది? రోజులు ఏముండదు మేడం. అంటే ఇప్పుడు చలికాలం అయితేనేమైతే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, ఎండలు ఏమైతే మార్నింగ్ది మధ్యాహ్నానికి సో అలా కాకుండా ఒక రోజు అంతా అయితే ఉంటుంది ఉంటుంది మేడం. కొంచెం వాటర్ వేసుకోవాలి మేడం. సో మీకు ఈ చిట్కాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? మీ ఇంట్లోనా, ఫ్రెండ్సా, అమ్మాల దగ్గర? అంటే బ్యాచిలర్గా ఉంటే ఇదే పరిస్థితి కదా మేడం. చాలా అండి, చాలు మేడం. కారం వేసుకోవాలి. కారం వేసుకుంటారు. ఓకే. కూర ముందు బిగినింగ్ చూస్తే తక్కువగా అనిపించింది కానీ వెళ్ళే కొద్దీ క్వాంటిటీ పెరుగుతుందండి. అవును మేడం. కారం అంటే వాళ్ళు ఇంట్లో ఎట్లా రెగ్యులర్ ఇష్టాన్ని పెట్టి ఉంటుంది. ధనియాల పొడి కూడా వేసుకోవాలి మేడం. బాగా ఇగిరి లెక్క కావాలనుకున్నారనుక మేడం ఇట్లా తీసుకోవచ్చు, లేదు ఇంకా కొంచెం గుజ్జు లెక్క కావాలంటే లైట్గా వాటర్ వేసుకోండి మేడం. నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అవును మేడం. ఎందుకంటే మీరు కొబ్బరి వేస్తారు కాబట్టి మీకు నీళ్ళు వేసే కొద్దీ ఇంకా కొంచెం అవును మేడం గ్రేవీ తయారవుతుంది కదా. లైట్గా వాటర్ వేసుకొని ఒకసారి మూత పెడితే కొంచెం ఆయిల్ అన్నది బయటకు ఓకే. సో మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా సార్? ఓకే మేడం. మీరు అనుకున్నట్టు నూనె తేలిందిగా మేడం. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి మేడం. గరం మసాలా. అవును. ఇట్లానే లాస్ట్ కొత్తిమీర. కొత్తిమీర. మేడం కరివేపాకు చికెన్ రెడీ. థ్యాంక్ యూ సార్. కరివేపాకు చికెన్ మరి టేస్ట్ చూస్తే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కరివేపాకు చికెన్ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు పేస్ట్, పసుపు, చికెన్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు చికెన్ రెడీ. కరివేపాకు చికెన్. రావు గారు, రెండు బాగున్నాయి. మైనస్ పాయింట్ అంటే ఇది బాగుంది ఓకే టేస్ట్ అంతా, కానీ కరివేపాకు చికెన్ వల్ల మీరు కరివేపాకు ఫ్లేవర్ తక్కువ ఉన్నది, ఎక్కువ కొబ్బరి ఆ టేస్ట్ వస్తుంది. కానీ కోడిగుడ్డు బీరకాయ క్లాసీ చాలా బాగుంది. కొంచెం ఉప్పు స్లైట్గానే అన్నంలోకి కరెక్ట్గా బాగుంటుంది అనమాట. సో బెస్ట్ డిష్ ఏంటంటే కోడిగుడ్డు బీరకాయ. ఓకే. సో నా వరకు అయితే మీ రెసిపీ చాలా చాలా బాగా నచ్చింది. కానీ సార్ చెప్పినట్టుగా, రావు గారు చెప్పినట్టుగా కరివేపాకు ఇంకొంచెం అంటే అది తెలియట్లేదు, అవన్నీ ఎక్కువగా అనిపించాయి. సో మామూలుగా అయితే చాలా బాగుంది చూడండి. సో ఓకే అండి, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. మీ వారికి వచ్చిన మీకు వచ్చినట్టు, మీకు వచ్చినట్టు. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. ఓకే. సో చూస్తారు కదండి, సరదా సరదాగా చాలా బాగుంది కదా. సో మీరు కూడా ఇలాగే మాతో పాటు జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాలు మనం కూరగా వండుకుంటాం, కానీ సౌందర్యపరంగా కూడా టమాటా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే టమాటాని రసం చేసుకొని ఆ రసాన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖ చర్మం బాగా కాంతివంతంగా తయారవడమే కాకుండా మంచి నిగారింపుని సంతరించుకుంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. పేరు? శ్రీధర్ గొడుగు. శ్రీధర్ గొడుగా? Yes, ma'am. సో గొడుగు పట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడుగు నీ దగ్గరే ఉంది. అవును మ్యామ్. ఓకే, సో ఎక్కడ చదువుకుంటున్నావు? మేము ఐహెచ్ఎం హైదరాబాద్ విద్యానగర్. విద్యానగర్. ఓకే, ఏ ఇయర్లో ఉన్నావు? మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఆల్ ది బెస్ట్. Thank you, ma'am. సో మరి ఈ రోజు ఏదైనా స్పెషల్ రెసిపీ ఉండాలి మాకు. మ్యామ్ మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ ఐఎమ్ గోయింగ్ టు మేక్. మస్టర్డ్ ప్రాన్స్ కర్రీయా? Yes, ma'am. సో ఆవాలతోటి. ఆవాల్ ప్రాన్స్ కర్రీ. ఓకే, సో మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ అవును మ్యామ్. చూసేద్దాం. మరి మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, ఆవ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు. మేము ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి ప్రాన్స్. చేసే మరి. ఫస్ట్ రొయ్యలు వేస్తున్నాను. తర్వాత వెనిగర్ తీసుకోవాలి, వెనిగర్ వేయాలి. ఓకే, వేసేసుకో. సరిపడు కారం వేసుకోవాలి. సరిపోతుందా? కొద్దిగా వేసుకున్నావు కదా, సరిపోయింది. ఓకే. తర్వాత పసుపు వేసుకోవాలి. మామూలుగా నేనే గట్టిగా మాట్లాడతాను అనుకుంటాను, నాకంటే గట్టిగానే మాట్లాడతాను. గ్రేట్. నేను ఇంకా వాయిస్ బాగా పెంచాలన్నమాట. అవును మ్యామ్, నేను కూడా గట్టిగానే మాట్లాడుతున్నా. అవునా? ఫస్ట్ వెనిగర్, కారం, పసుపు వేసుకొని అన్ని మిక్స్ కలపాలి. ఇది ఒక 15 నిమిషాల ముందే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను 15 నిమిషాల ముందే కలిపి పెట్టాను మేడం. ఇది ఫస్ట్ మనం ఫ్లేమ్ చేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసి. సో ఆవు నూనె ఇది. అవును మ్యామ్. ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలనే నేను ఇప్పుడు షాలో ఫ్రై చేస్తున్నాను మ్యామ్. తర్వాత లైట్గా వీటిని ఫ్రై చేయాలి, షాలో ఫ్రై చేయాలి రొయ్యలని మ్యామ్. రేపు ఏ ఇయర్లో ఉన్నావు? ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ మ్యామ్. ఫైనల్ ఇయర్. Yes, ma'am. సో మొత్తం స్వీట్స్, డెజర్ట్స్. అవును మ్యామ్. డెజర్ట్స్ అన్నీ నేర్చేసుకున్నావా? అన్నీ నేర్చుకున్నా మ్యామ్. అన్నీ నేర్చేసుకున్నావు. సో నువ్వేది బాగా చేయగలుగుతావు? మ్యామ్ నేను ఇండియన్ రెసిపీస్ ఏదైనా చేస్తావు? ఎస్ మ్యామ్, బాగా చేస్తూ ఉంటా. మా రూమ్లో కూడా నేనే చేస్తుంటా అప్పుడప్పుడు. మ్యామ్ ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని వేరే ప్యాన్ తీసుకోవాలి. ఆవ నూనె ఇస్తున్నాను మళ్ళీ. ఇదేం పేస్ట్ మేడం? ఇది ఉల్లిపాయలను పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను మేడం సైడ్కి. సో ఇది ఒక ఉల్లిపాయకి అంటే పచ్చిమిరపకాయలు తక్కువ ఉండాలి కదా, పచ్చిమిరపకాయలు కూడా సమపాలు వస్తే మళ్ళీ కారం ఎక్కువైపోతుంది కదా. తక్కువనే ఉంది మేడం ఇది. సో 2 మిరపకాయలు తీసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. అవును. సో పేస్ట్ చేసాను. సో మనం పచ్చివే వేయించి అలా ఏం కాదు? అవును మేము ఏం పచ్చివే. ఓకే. నూనె వేడైన తర్వాత ఆవాలు వేయాలి. తర్వాత అదేంటి, అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం లేదు మేడం, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయాలి, కలపాలి. కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి సరిపోయేంత. తర్వాత టమాటా యాడ్ చేయాలి, కట్ చేసి పెట్టుకోవాలి, ముందే యాడ్ చేయాలి. తర్వాత కొంచెం టమాటో
ఉడికిన తర్వాత మళ్ళీ మస్టర్డ్ పేస్ట్ యాడ్ చేయాలి. మస్టర్డ్ పేస్ట్ యాడ్ చేయాలి. టమాటా ఉడికిన తర్వాత రొయ్యలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ కుక్ అయ్యే వరకు కొంచెం ఉండనివ్వాలి, ఇలాగా నెట్ పెట్టాలి. ఇంకా కొత్తిమీర ఒకటి వేస్తే అయిపోతుంది అంతేనా? అవును మ్యామ్. సో ఇప్పుడు మరి కాసేపు మగ్గాలి. అవును మ్యామ్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొటిమలు తగ్గడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా పుదీనా రసం, కొద్దిగా తులసి రసం, ఈ రెండింటినీ కలుపుకొని మొటిమలు ఉన్న చోట అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి. మేము మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ ఇస్ రెడీ. థ్యాంక్ యూ. మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ తయారీ విధానం: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో రొయ్యలు, వెనిగర్, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఒక పాన్ లో ఆవ నూనె వేసి రొయ్యల మిశ్రమం వేసి వేయించాలి. మరొక పాన్ లో ఆవ నూనె వేసి ఆవాలు, వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ధనియాల పొడి, ఉప్పు, తరిగిన టమాటోలు, ఆవ పేస్ట్, వేయించిన రొయ్యలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ రెడీ. మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ. బాగుంది, కానీ ఆ మస్టర్డ్ ఫ్లేవర్ ఉన్నది, కానీ పులుపు, ఇంత పులుపు మస్టర్డ్లో అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి, కొంచెం పులుపు ఎక్కువ ఉంది అనమాట. టమాటోస్ ఎక్కువ వేసాం అనుకోండి. సార్ 2 టమాటో అది దానివల్ల ఇదే ఊరితే ఆ టమాటో పులుపు గుంజుకుంటుంది అనమాట. ఇప్పుడు వెంటనే తింటున్నాం కదా, అవును, అంత ఈజీగా నీకు డిజాల్వ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, అదర్వైజ్ డిష్ బాగుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మలబద్ధకం అనేది 100 రోగాల పెట్టు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానివల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్య వీలైనంత వరకు తగ్గించుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అందుకే ఆ ప్రాబ్లం కనుక ఉన్నవాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు త్రిఫల చూర్ణం తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు విరేచనం సాఫీగా అవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎండు రొయ్యల టమాటా కూర. ఈ రొయ్యలు కనుక సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండుంటే, యూజువల్గా సాల్ట్ వేస్తారు అవి ప్రిజర్వ్ అవ్వడానికి. సో సాల్ట్ కంటెంట్ కనుక ఎక్కువ ఉంటే మటుకు ఇది స్పెసిఫిక్గా ఎవరైతే సాల్ట్ తక్కువ తీసుకోవాలో, ఎవరికైతే ఒంట్లో నీరు ఎక్కువ ఉంటుందో, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు మట్టుకు ఇది చాలా తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కరివేపాకు చికెన్. ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఒక ప్రోటీన్ రిచ్ ఐటమ్ కంబైన్ చేస్తే డెఫినెట్గా హై ఐరన్, హై కాల్షియం అండ్ హై ప్రోటీన్ ఐటమ్గా ఇది నిలుస్తుంది. డెఫినెట్గా ఇది ఒక మస్ట్ ట్రై రెసిపీ లాగా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీరకాయ కోడిగుడ్డు కూర. బాయిల్డ్ ఎగ్, కానీ ఎగ్ ఏ రూపంలో తీసుకున్నా కూడా
దానిలో మనకి ప్రోటీన్ కంటెంట్తో పాటు ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇట్లాంటివి, B12 ఇట్లాంటి న్యూట్రియంట్స్, చిన్న చిన్న న్యూట్రియంట్స్ వస్తాయి. చాలామంది ఇప్పుడు ఎగ్ తీసుకుంటున్నాము అంటే ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటున్నాము, ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా చూస్తే మీకు ఏమీ కొలెస్ట్రాల్ ఇష్యూస్ లేకపోతే కనుక హోల్ ఎగ్ తీసుకుంటేనే మంచిది. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఓన్లీ ఎగ్ వైట్ తీసుకొని ఎల్లో అవాయిడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఇది మస్ట్ హోల్ ఎగ్ తినడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్ ఫోలిక్ యాసిడ్, B12, ఐరన్ ఈ 3 ఎల్లోలోనే ఉంటాయి. సో కాబట్టి ఇది ఒక సింపుల్ ప్రోటీన్ రిచ్ ప్లస్ సింపుల్ ఈజీ టు డైజెస్ట్ కాంబినేషన్ వెజిటబుల్ కాబట్టి అందరూ రెగ్యులర్గా ఇది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మస్టర్డ్ ప్రాన్స్ కర్రీ. రెగ్యులర్గా మనము ప్రాన్స్ చేసే కర్రీ కాకుండా ఇందులో మస్టర్డ్ ఆయిల్ అండ్ మస్టర్డ్ పేస్ట్ కూడా యూస్ చేశారు. ఇది మెయిన్గా అందులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే మన హార్ట్కి మంచిదో, ఏవైతే మన ఓవరాల్ హెల్త్కి మంచిదో అలాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ కాంపోనెంట్స్ ఉంటాయి మస్టర్డ్లో. ఈ రెసిపీలో రొయ్యలు ఉన్నాయి, ఇందులో అయితే కొలెస్ట్రాల్ వాల్యూ ఎక్కువ ఉందో, అలాగే ఇందులో మస్టర్డ్ పేస్ట్ వేసారు కాబట్టి ఆ కొలెస్ట్రాల్ని తగ్గించే ప్రాపర్టీ ఉంది. సో అది ఒక దానిలో ఎక్కువ ఉంది, ఒక దానిలో తగ్గించే ప్రాపర్టీ ఉంది కాబట్టి బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ వాల్యూగా చూస్తే మటుకు రొయ్యలు కానీ ఫిష్ కానీ ఆల్ సీ ఫుడ్లో మనకు ఒక 100 గ్రాములు తీసుకుంటే ఒక 10 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో ఓవరాల్గా డీప్ ఫ్రై చేసి స్నాక్ లాగా తీసుకోకుండా ఇలా కర్రీ ఫామ్లో మస్టర్డ్ యూస్ చేసి చేసిన రెసిపీకి ఒక మంచి న్యూట్రిటివ్ వాల్యూ ఉందని చెప్పొచ్చు. సో మరి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చూశారు కదా, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.